అందరికీ నమస్కారం. దక్షిణాయనం గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, కృష్ణపక్షం, ద్వితీయ మంగళవారం, ధనిష్ట నక్షత్రం దుర్గామాత నక్షత్రం. మంగళవారం కలిసొచ్చింది. స్త్రీలందరూ కూడా చక్కగా తలస్నానం చేసి దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించి దుర్గాదేవి స్తోత్రం చదువుకోవాలి. అనుకూలమైతే అమ్మవారికి దేవి ఖడ్గమాల చదువుతూ కుంకుమార్చన చేయాలి. తర్వాత ఆ కుంకుమని నుదుటన ధరించండి. ఇలా ఆచరించడం వలన సమస్త శత్రుదోషాలు తొలగిపోతాయి మరియు అమ్మవారికి సన్నిహితంగా ఉండొచ్చు. దుర్గాదేవి అనుగ్రహం మన మీద ఉంటే మనకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, మంచి పేరు గుర్తింపు లభిస్తాయి. ధైర్యం ఉంటే ఏదైనా సాధించవచ్చు. ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు కదా, అటువంటి ధైర్యం లభిస్తుంది. ఈరోజు అందరూ మంత్రబలంలో భాగంగా ఓం దుం దుర్గాయై నమః అనే నామాన్ని జపించాలి. ఓం దుం దుర్గాయై నమః, ఓం దుం దుర్గాయై నమః. ఈ నామాన్ని జపించడం వలన ఎంతో దైవభక్తి మరియు పాజిటివ్ అనుభూతిని పొందుతారు. ఇక ఈరోజు మంచి మాట. మన జీవితంలో ధార్మిక విధానాలకు నమ్మకం అతి ముఖ్యమైనది. నమ్మకం లేకపోతే పూజా విధానంలో ఏది కూడా ఉండదు. ప్రకృతికి మనకి ఏదో తెలియని అనుబంధం, ఏదో తెలియని సంబంధం ఉంటుంది. తల్లిదండ్రుల ద్వారా మనం ఇక్కడ జన్మిస్తాం. జన్మించిన తర్వాత ఆహారంతో పాటు పంచభూతాల అనుగ్రహంతో మనం పెరుగుతూ ఉంటాం. పెరుగుతూ జ్ఞానాన్ని పొందుతాం. మనకి ప్రకృతికి పంచభూతాలకి సంబంధం ఎలా ఉంటుందో అదేవిధంగా మనకి తల్లిదండ్రులకి ఎలా అయితే సంబంధం ఉంటుందో దైవశక్తికి ప్రకృతికి మనకి అలాగే సంబంధం ఉంటుంది. అది మనం అనుభూతి చెందాలి అంటే ముందుగా భక్తి మార్గాన్ని ఎన్నుకోవాలి. అసలు భక్తి మార్గం అంటే మనిషి మంచివాడిగా మారటానికి విలువల్ని పెంచి మంచి మార్గాన్ని చూపిస్తుంది. జీవితంలో నలుగురి మంచిని కోరాలి అనుకోవడం చాలా మంచిది. మంచివారు ఎప్పుడు మంచినే తెలియజేస్తూ ఉంటారు. కానీ ఏదైనా చెడు మార్గాన్ని ఎన్నుకోవడం అనేది పాపంగా పరిగణిస్తారు. మనకి కోపం వచ్చినప్పుడు ఎవరినైనా నిందిస్తాం లేదా ఎవరినైనా బాధ పెడతాం. అటువంటి సమయంలో వేరే వాళ్ళు ఎంత మానసిక క్షోభ అనుభవిస్తారో ఆ బాధ మన వలన వాళ్ళు అనుభవించినప్పుడు దాని వలన ఆ కర్మ మనకి వచ్చి మనం కూడా ఖచ్చితంగా అలాంటి బాధను అనుభవించాల్సి వస్తుందట. దీనిని ఒక కథ ద్వారా తెలుసుకుందాం. పూర్వంలో ఒక గ్రామంలో ఒక చిన్న అబ్బాయి ఉండేవాడు. ఆ అబ్బాయి ప్రకృతిలో ఉండే చిన్న చిన్న పురుగులు, సీతాకోక చిలుకలు ఇలా ఉంటాయి కదా, చిన్న చిన్న పురుగులు, వాటిని చీపురు పుల్లతో గుచ్చడం, కొట్టడం, వాటిని హింసించడం, అలా హింస పెట్టి ఆనందం పొందుతూ ఉంటాడు. అలా పెరుగుతూ ఆ అబ్బాయి ఆ అలవాటు మర్చిపోతాడు. తర్వాత అతడు ఒక గురుకులంలోకి వెళ్తాడు. అక్కడ అతడు రోజురోజుకి జ్ఞానాన్ని పొందుతూ ఒక గొప్ప మహర్షిగా మారిపోతాడు. తర్వాత ఒకరోజు అతడు ధ్యానంలో ఆశ్రమంలో కూర్చొని ఉంటాడు. అటువంటి సమయంలో రాజ్యంలో ఎవరో రాజధనాన్ని అపహరించి దొంగలు పారిపోయి వస్తూ ఉంటారు. వాళ్ళని వెతుకుతూ వారి వెనక రాజభటులు, సేనలు వస్తూ ఉంటారు. దొంగలకి ఎక్కడ దాక్కోవాలో అర్థం కాక చూస్తున్న సమయంలో ధ్యానంలో ఉన్న మహర్షి కనబడతారు. అప్పుడు దొంగలు మహర్షి ఎలాగో ధ్యానంలో ఉన్నారు కదా, కాబట్టి మనం ఆశ్రమంలో దాక్కొని తప్పించుకుందాం అనుకుంటారు. అనుకున్నదే తడవుగా ఆశ్రమంలోకి వెళ్ళిపోయి వారి దగ్గర ఉన్న నగదు, బంగారం అక్కడ పెట్టి ఆ ఆశ్రమంలో ఉండిపోతారు. తర్వాత వచ్చిన భటులు మహర్షిని చూసి నమస్కరించి భక్తిపూర్వకంగా ఇలా అడుగుతారు, అయ్యా మహర్షి, ఇటువైపు దొంగలు వచ్చారు. వారు మీ ఆశ్రమంలోకి ఏమైనా వెళ్ళారా, లేక ఎక్కడైనా దాక్కున్నారా? దయచేసి తెలియజేయండి అని అడుగుతారు. కానీ మహర్షి ధ్యానంలో ఉండడం వలన వీరి మాటలేవీ వినపడవు. దాని వలన భటులకు విపరీతమైన కోపం వస్తుంది. అలా కోపం పెరిగి ఇతను దొంగల ముఠాకి అధిపతి అనుకుంటా, అందుకే ఇతను మాట్లాడట్లేదు, మనం లోపలికి వెళ్ళి వెతుకుదాం అని వెళ్ళగా అక్కడ కొందరు వ్యక్తులు కనిపిస్తారు. రాజధనం కూడా కనిపిస్తుంది. ఓహో,
అయితే వీళ్ళే దొంగలు అని వారిని బంధించి, ఇంకా మహర్షిని కూడా బంధించి తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళి మహారాజు ముందు నిలబెడతారు. మహారాజు మహర్షిని ఇలా అడుగుతారు, వీళ్ళకి మీకు ఏమిటి సంబంధం అని. మహర్షి ఏమీ మాట్లాడకుండా అవమానంతో చాలా చాలా బాధతో మౌనంగా ఉండిపోతారు. తర్వాత ఆ మహారాజు కూడా కోపంతో ఉద్రేక్తుడై అతన్ని ఒక శిక్షను విధించాలి అనుకుని ఇలా చెప్తారు, ఏమీ విచారించకుండానే వీరు ఋషి రూపంలో ఋషి వేషంలో ఉన్న దొంగల ముఠాకి యజమాని అనిపిస్తుంది. వీరిని బల్లాలతో పొడిచి హింస పెట్టి చంపేయండి. ఇలా చేస్తే దీన్ని విన్న తర్వాత మన రాజ్యంలో దొంగలే ఉండరు అని కఠినమైన నిర్ణయాన్ని తీసుకుని అమలు చేస్తారు. తర్వాత వారిని ఆ రాజభటులు తీసుకెళ్ళి మహారాజు చెప్పినట్లుగా బల్లాలతో పొడిచి వదిలేస్తారు. అలా పొడిచిన వెంటనే 2 రోజుల్లో దొంగలందరూ చనిపోతారు. కానీ మహర్షి మాత్రం 10 రోజులు, నెల రోజులైనా అలాగే ఆరోగ్యంగా ఉంటారు. మరణమే రాలేదు మహర్షికి. ఇది విన్న మహారాజు భయభ్రాంతుడై, అయ్యా నాది తప్పు, మన్నించండి అని ఆ బల్లాన్ని తీస్తే అది బయటికి రాదు. అప్పుడు దాన్ని విరగ్గొట్టి తీస్తారు. ముందు వెనక ఉన్న బల్లాన్ని తీసివేస్తారు. కానీ శరీరం లోపల ఉండేది అలానే వదిలేస్తారు. తర్వాత అతడు ఎన్నో ఏళ్ళు బతికి మంచి మహర్షిగా పేరు తెచ్చుకుని ఒకరోజు స్వర్గస్థులవుతారు. అలా స్వర్గస్థులైన తర్వాత అతని సూక్ష్మ శరీరం ప్రయాణం చేసే సమయంలో యమద్వారంలో యమదర్శనం జరుగుతుంది. అప్పుడు ఆ మహర్షి, అయ్యా యమరాజా, నాకెందుకు ఇటువంటి శిక్షనిచ్చావు? బల్లాలతో పొడిచారు, అప్పుడే చనిపోయి ఉంటే సరిపోయేది. కానీ ఆఖరి వరకు ఏదైతే పొడిచారో ఆ లోహం నాలోనే ఉండిపోయింది. అప్పుడే చనిపోయి ఉంటే నాకు మోక్షమైనా వచ్చేది కదా అని యమధర్మరాజుని భక్తిగా అడుగుతారు. అప్పుడు యమధర్మరాజు ఇలా అంటారు, అయ్యా మహర్షి, నువ్వు జ్ఞానంతో మహామహర్షివి అయ్యావు. కానీ నువ్వు చిన్నప్పుడు తెలియని వయసులోనే నువ్వు ఇటువంటి వాటితో సూక్ష్మజీవులని హింస పెట్టి చేయడం వలన నీకు ఆ కర్మ అనేది అక్కడే అనుభవించి ఇక్కడికి వచ్చావు. ఏ మానవుడైనా ఒక జీవరాశిని బాధ పెడితే అదే విధంగా ఆ కర్మని, ఆ క్షోభని అనుభవించే అతను ఇక్కడికి వస్తారు. ఆ విషయాన్ని మానవులు మర్చిపోతున్నారని తెలియజేస్తారు. తెలియకుండా చేసిన, తెలిసి చేసిన కర్మ కర్మనే. ఆ కర్మను అనుభవించి ఇప్పుడు ఇక్కడికి వచ్చావు. ఇప్పుడు మీకు మోక్ష మార్గమే అని అక్కడ నుండి ముందుకు పంపిస్తారు. దీనిని బట్టి ఏం అర్థం చేసుకోవాలి అంటే, ఏ జీవరాశినైనా ఎవరినైనా బాధ పెట్టడం వలన ఆ కర్మ ఖచ్చితంగా తిరిగి వచ్చి చేరుతుంది. మీరు ఒకరిని మోసం చేస్తే మిమ్మల్ని ఇంకొకరు మోసం చేస్తారు. మీరు ఏది చేస్తే అది తిరిగి మీకే వస్తుంది. అందువలన ఎప్పుడైనా తెలియకుండా ఏదైనా తప్పులు చేసి ఉంటే ఖచ్చితంగా క్షమాపణ కోరండి. క్షమాపణకు మించినది మరొకటి లేదు. మన జీవితంలో ఎవరైనా మనల్ని బాధ పెట్టినా, ఎవరైనా మనల్ని ఇబ్బంది పెట్టినా, ఎక్కువగా మనల్ని హింస పెట్టినా క్షమించేసేయండి. క్షమాపణ అడిగేవారి కన్నా క్షమించే గుణం ఉన్నవారు మహా గొప్ప వ్యక్తులట. అలా మీరు గొప్ప వ్యక్తులు అవ్వాలంటే మీలో క్షమించే గుణం ఉండాలి. ఎప్పుడైతే ఇతరులను క్షమించాలి అనే గుణం మీలో ఉంటుందో అది చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎవరిలో అయితే క్షమించలేని గుణం ఉంటుందో అది ఆత్మ బరువుగా మారి మనకి తెలియకుండానే దానిని మోస్తూ, మనకి తెలియకుండానే మానసికంగా సూక్ష్మ శరీరానికి బాధని కలిగిస్తాం. ఎంతోమంది మంచి మంచి ఇళ్ళు కట్టుకుంటారు. మంచి ఫర్నిచర్ ఉంటుంది. మంచి మంచాలుంటాయి. కానీ పడుకోగానే నిద్రొస్తుందా? లేదు. ఎప్పుడైనా సరే పడుకోగానే నిద్రించే యోగం మీకు ఉంది అంటే మీ అంత అదృష్టవంతులు ఇంకొకరు లేరు అని అర్థం. ఏదేదో మనసులో పెట్టుకొని బాధపడుతూ, ఏదేదో ఆలోచిస్తూ, నిద్ర రాక టాబ్లెట్స్ వేసుకొని ఉండడం అనేది, ఇంకా ప్రశాంతత అనేది లేకపోతే ఎంత కష్టపడినా ఉపయోగం ఏమీ ఉండదు. మంచి మార్గాలను ఎన్నుకొని కూడా ఉపయోగం లేదు. ఎవరిలో అయితే క్షమించే గుణం ఉంటుందో, ఎవరిలో అయితే ఇతరుల మంచిని కోరే గుణం ఉంటుందో అలాంటి వారికి ఏ పరిస్థితుల్లో అయినా, ఏ సమయంలో అయినా ఆనందంగా బతకవచ్చు అని తెలియజేసేదే భక్తి మార్గం. ఇక మన సంప్రదాయం. ఏదైనా శుభకార్యాలకు వెళ్ళినప్పుడు రిటర్న్ గిఫ్ట్ తీసుకోవడం లేదా ఇవ్వడం ఆనవాయితీగా అయిపోయింది. అవును కదా! పూర్వంలో ఏదైనా ఒక శుభకార్యానికి వెళ్తే తాంబూలం ఇచ్చేవారు.
తాంబూలం స్వీకరించి ఆశీర్వాదం చేసి వచ్చేవారు. కానీ ఈ కాలంలో రిటర్న్ గిఫ్ట్స్ అని గుర్తింపుగా ఇంట్లో దాచుకొని పెట్టుకోవడానికి, వాళ్ళ ఇంటికి వెళ్తే ఇది ఇచ్చారు అని చెప్పుకొని సంతోషపడడానికి ఇది కూడా ఒక విధానంగా చెప్పుకుంటున్నారు. కానీ మన ఇంటికి ఏ సమయంలో ఏ పుణ్యస్త్రీ వచ్చినా పసుపు, కుంకుమ ఇవ్వడం అలవాటు చేసుకోవాలి. శుభ సమారంభాలైతే ఇవి పంచవచ్చు. కానీ అశుభ సమారంభాలకి అటువంటి సమయంలో వాళ్ళు బ్రాహ్మణులకి దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. 9వ రోజో, 11వ రోజో వైకుంఠ సమారాధన అని భోజనాలు వేస్తారు. దానికి కుటుంబంతో పాటు వెళ్తారు. వెళ్ళారు కదా! వారికి ధైర్యం చెప్తారు. ఆ సమయంలో వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు కదా! కష్టకాలం. కాబట్టి ఆ కష్టకాలంలో మేము అండగా ఉంటామని ధైర్యం చెప్పి, డబ్బు రూపంలో గానీ, లేక మాటల రూపంలో గానీ సాయంగా నిలబడతారు. కానీ ఈ కాలంలో ఏ పరిస్థితి అంటే అశుభ కార్యక్రమాలకి కూడా రిటర్న్ గిఫ్ట్స్ ప్రారంభమయ్యాయి. ఎప్పుడైనా పెద్దవాళ్ళు స్వర్గస్థులైతే వాళ్ళ గుర్తుగా పుస్తకాలు ఇవ్వడం మంచిది. పూర్వకాలంలో వాళ్ళు వాళ్ళ చనిపోయిన వాళ్ళ అంటే స్వర్గస్థులైన వాళ్ళ చరిత్రను రాసి జీవిత చరిత్రగా పంచేవారు. అది చదవడం వలన వాళ్ళు సాధించినవి, వాళ్ళలో మంచి గుణాలు, వాళ్ళ వంశపారంపర్యం ఏంటి అని తెలిసేది. కానీ ఇప్పుడు అవేవీ లేవు. తర్వాత శ్లోక పుస్తకాలు పంచేవారు. అది పోయాయి. తర్వాత భగవద్గీత లాంటివి ఇచ్చేవారు. అవన్నీ పోయి ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ అని చెంబులు, గ్లాసులు లాంటివి ఇస్తూ ఉంటే తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకొని దాన్ని చూసినప్పుడల్లా వారు స్వర్గస్థులైనప్పుడు ఇది ఇచ్చారు అనుకుంటూ గుర్తుపెట్టుకొని అలానే ఆలోచిస్తూ అలా నెగిటివిటీ పెరిగిపోయి అది ఇంకా ఎక్కువైపోవడం వలన ఏవేవో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి అలా రావడం వలన ఇచ్చిన వారికి తృప్తి ఉండదు. తీసుకున్న వారికి కూడా తృప్తి ఉండదు. శుభకార్యాలకి ఏవైనా ఇవ్వండి. కానీ అశుభ కార్యాలకి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తే మళ్ళీ మళ్ళీ అలాగే జరుగుతాయట. అందుకే గిఫ్ట్స్‌కి బదులు మంచి పుస్తకాలను పంచడం మంచిది. ఇక దివ్య పూజ. రేపు బుధవారం, పైగా రేపు సాయంత్రం సంకష్టహర చతుర్థి ఉంటుంది. రేపు ఉదయాన్నే గణపతికి యాలకులతో మాల చేసి గణపతికి అలంకరించి గణపతి రుణ విమోచక స్తోత్రం చదువుకోవాలి. ఇలా చేయడం వలన ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. అంతేకాకుండా పిల్లలకి సద్బుద్ధి ప్రాప్తిస్తుంది. తర్వాత ఆ యాలకులను దంచి పొడి చేసి దాన్ని ఇంట్లో సాంబ్రాణి ధూపం వేస్తారు కదా! అందులోనూ ఉపయోగించవచ్చు. లేదా ఆహారంలో కూడా వినియోగించవచ్చు. ఇక ఈరోజు దివ్యమైన యోగక్షేమం. ధనిష్ట నక్షత్రం, విధియ కలిసి వచ్చినటువంటి విశేషమైనటువంటి రోజు ఈరోజు. ఈరోజు సాయంత్రం అరిటాకుపై పిడికెడు కందిపప్పు వేసి, ఎర్రని కందిపప్పు, దానిపై ఎర్రని మట్టి ప్రమిదలను ఉంచి నెయ్యితో దుర్గాదేవి ముందు కుంకుమ రాసిన ఒత్తులతో దీపారాజన చేసి కుజ రుణ విమోచక స్తోత్రాన్ని చదువుకోవాలి. ఇలా ఆచరించడం వలన ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. కుజదోషం వలన వివాహం ఆలస్యం అవుతున్న వారికి వివాహం అవుతుంది. భార్యాభర్తల మధ్య మనస్పర్ధల లాంటి సమస్యలు దూరం అవుతాయి. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.